కల్తీ కల్లు మరణాలకు కారణమైన వారిపై ఎక్సైజ్ శాఖ చర్యలు మొదలుపెట్టింది. బాలనగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వేణుకుమార్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో డీటీఎఫ్ నర్సిరెడ్డి, ఏఈఎస్ మాధవయ్య, ఈఎస్ ఫయాజ్, ఏఈఎస్ జీవన్ కిరణ్ పాత్రపై కూడా దర్యాప్తు చేపట్టారు. నగరంలో కల్తీ కల్లు తాగి ఇప్పటికే 9 మంది మృతి చెందగా మరో 34 మందికి తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. ఈ కేసులో పోలీసులు 4 అరెస్ట్ చేశారు. 2 కల్లు దుకాణాలని సీజ్ చేశారు. ఇక హైదరాబాద్ లో కల్తీ కల్లు మరణాలపై ఎక్సైజ్ శాఖ సీరియస్ అయింది. పూర్తిగా అంశంపై కూడా దృష్టి సారించింది. ఇప్పటికే 4 అరెస్ట్ చేసి 2 దుకాణాలు కూడా సీజ్ చేశారు. వివరాలు శశి అందిస్తారు. శశి, ఎక్సైజ్ అధికారులు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఇక అధికారుల మీద చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే బాలనగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వేణును సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇదే అంశం మీద ఇంకా మరికొందరికి సంబంధించినటువంటి అధికారుల పాత్ర మీద కూడా ఎక్సైజ్ ఉన్నతాధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. డీటీఎఫ్ నర్సిరెడ్డితో పాటు ఏఎస్ మాధవయ్య, ఆ తర్వాత ఫయాజ్ తో పాటు ఏఎస్ జీవన్ కిరణ్ పాత్రల మీద కూడా ప్రజెంట్ ఇప్పుడు ఎక్సైజ్ అధికారుల దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాల్సినటువంటి ఎక్సైజ్ అధికారులు మిన్నుకుండిపోయారంటూ కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కల్తీ కళ్ళ వల్ల సుమారుగా 34 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. మరొక వైపు 9 మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే కల్తీ కళ్ళు వ్యవహారం గత కొంతకాలంగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తికి చూడకపోవడంతోనే ఈ మొత్తం వ్యవహారం అంతా చోటు చేసుకున్నట్టు కూడా ప్రజెంట్ స్థానికుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఇదే అంశంలో భాగంగా ఎక్సైజ్ ఉన్నతాధికారులు కూడాను సీరియస్ గా తీసుకుని దర్యాప్తు కొనసాగించినటువంటి నేపథ్యంలో బాలనగర్ ఎక్సైజ్ అధికారులు కూడా ఈ కల్తీ కళ్ళు వ్యవహారంలో ఉదాసీనంగా వ్యవహరించినట్లు విచారణలో వెల్లడైంది. సో ఇందులో భాగంగానే బాలనగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. మరికొంతమంది అధికారుల పాత్ర మీద కూడా ప్రజెంట్ ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. ఒకవేళ వారికి సంబంధించినటువంటి అలసత్వం కూడా ఈ అంశంలో ఉంటే మాత్రం వారి మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు ఈ కళ్ళు కాంపౌండ్లను తనిఖీ చేస్తూ ఉండాలి. అయితే ఈ కళ్ళు కాంపౌండ్లలో ఎక్కువ శాతం కూడా ఇప్పుడు కల్తీ వ్యవహారమే కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కల్తీ కళ్ళు అమ్ముతున్న చోట తనిఖీలు నిర్వహించి ఆ కల్తీ కళ్ళను అడ్డుకునేటటువంటి బాధ్యత ఎక్సైజ్ అధికారుల మీద ఉంటుంది. కానీ ఎక్కడికక్కడ తనిఖీలు లేకపోవడం వల్ల ఈ కల్తీ కళ్ళు కాంపౌండ్లను నిర్వహించేటటువంటి యజమానులు కూడా వారంతా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఎక్సైజ్ అధికారులు అటువైపు కన్నెట్టి చూడకపోవడంతో ఇక కల్తీ కళ్ళకు సంబంధించినటువంటి ఈ కళ్ళు కాంపౌండ్ యజమానులు కూడా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నటువంటి సందర్భం ఉంది. ప్రధానంగా కొన్ని రసాయనాలను ఈ కళ్ళులోకి యాడ్ చేయడం వల్ల అవంతా కూడా మిక్స్డ్ అయిపోతుంది. అదే సమయంలోనే కల్తీగా మారిపోతుంది. అయితే ఈ కల్తీ కళ్ళును సేవించినప్పుడు చాలామంది వాంతులు విరేచనాలు చేసుకుంటూ ఉన్నారు. అనంతరం శ్వాస సంబంధిత సమస్యలు కూడా తలెత్తి ఆసుపత్రులు చేరుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రజెంట్ ఇప్పుడు కుకట్పల్లి పరిసర ప్రాంతాల్లో సుమారుగా 4 నుంచి 5 కళ్ళు కాంపౌండ్లో ఈ యొక్క కల్తీ కళ్ళు బాధితులు ఉన్నారు. సుమారుగా 34 మంది ప్రజెంట్ ఇప్పుడు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో సుమారుగా 12 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరికి రెస్పిరేటరీ సిస్టమ్తో పాటు తర్వాత శ్వాసకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పెద్ద ఎత్తున ఉండడంతో వారిని ప్రజెంట్ ఇప్పుడు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినటువంటి సందర్భం. మరోవైపు కృత్రిమంగా శ్వాస అందించేటటువంటి పరిస్థితి కూడా ప్రజెంట్ ఇప్పుడు నెలకొని ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఎక్సైజ్ అధికారులు కూడాను ఇక ఎక్సైజ్ కింది స్థాయి సిబ్బందికి సంబంధించినటువంటి అలసత్వాన్ని సహించేది లేదంటూ కూడా ఇప్పటి వరకు ఎక్సైజ్ అధికారులు చెప్తూనే వస్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగానే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధ్యుల మీద కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పారు. మరోవైపు ఎక్సైజ్ మంత్రి కూడాను ఇదే అంశం మీద సీరియస్గా వ్యవహరించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 4 అరెస్ట్ చేశారు. మరోవైపు కొన్ని కళ్ళు కాంపౌండ్లను కూడా సీజ్ చేసినటువంటి సందర్భం ఉంది. వాస్తవానికి ఈ తాటి చెట్టు ఆ తర్వాత ఈత చెట్టు నుంచి వచ్చేటటువంటి కళ్ళు అదంతా కూడా క్లీన్గా ఉంటుంది. సో ఇదే సందర్భంలో అయితే మిగతా ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి కళ్ళు కొరత ఉండడం వల్ల స్థానికంగా ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు వాటిలో కొన్ని రసాయనాలను కలుపుతూ ఉన్నారు. ఆల్ఫ్రాజోలంతో పాటు ఇంకా మరికొన్ని రసాయనాలను కలుపుతూ ఉన్నారు. ఇదే సందర్భంలో అది విషపూరితంగా మారుతుంది. ఆ కల్తీ కళ్ళను సేవించినప్పుడే రకరకాల అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. అనంతరం ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. సో మొత్తానికి మాత్రం ఇంకా మరికొందరు అధికారుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే మాత్రం బాలనగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వేణును మాత్రం సస్పెండ్ చేశారు. చంద్రిక. ఓకే శశి, థ్యాంక్ యూ.